అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ నువ్వే నా శ్వాస. అది ఒక పల్లెటూరు, రామాపురం. వసంత ఋతువు వచ్చి ఊర్లో చెట్లు చేమలు పచ్చగా అప్పుడే చిగురుస్తూ చూడ్డానికి అందంగా, స్వర్గం ఎక్కడ లేదు ఆ ఊర్లోనే ఉందేమో అన్నంత పచ్చని పైర్లతో ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. ఆ ఊర్లో నీటి కొరత చాలా ఉంది. వారానికి 2 సార్లు మాత్రమే కుళాయిలు నిండుగా ఉంటాయి. మిగతా రోజుల్లో వెలవెలబోతాయి. అలా వారం రోజులకి 2 రోజులు మాత్రమే వాటర్ రావడంతో కుళాయిల దగ్గర అమ్మలక్కల గొడవలతో మన చిన్నప్పుడు చూసిన కళా నైపుణ్యాన్ని చూపిస్తూ చాలా సందడిగా ఉంటుంది ఆ ఊరంతా. అప్పుడే సీత అన్న పిలుపు ఎక్కడో సన్నగా వినిపిస్తుంటే గ్రీన్ కలర్ లంగా, పింక్ కలర్ జాకెట్లో 2 బారు జడలతో, జడలకి కనకాంబరాల పూలతో, కళ్ళకి కాటుక, మెడలో నల్లటి దారం, చేతులకి 2 మట్టి గాజులు, చాలా సింపుల్గా, చూడ్డానికి చక్కటి తెలుగుంటి అమ్మాయిలా ఉన్న మన హీరోయిన్ పాప సీతని పిలుస్తూ ఉంది వాళ్ళమ్మ పార్వతి. సాయంత్రం 6 బయట ఊడుస్తున్న సీత, హా అమ్మా వస్తున్నా అంటూ చెంగు చెంగున కొలాయి దగ్గరికెళ్ళింది. నీళ్లు నింపిన నిండు కుండని ఆమె చంకలో పెట్టి ఖాళీగా ఉన్న ఇంకో బిందెని కొలాయి కింద పెట్టింది. ఇక అలా కడవని చంకలో పెట్టుకొని నడుస్తూ వెళ్తున్న ఆమె జడలు జగన భాగాన్ని దాటి పిక్కల మీద తాకుతూ ఆమె నడకకి తాళం వేస్తున్నాయి. మౌని, ఇంకా ఎంతసేపు ఆడుకుంటావే? అమ్మ దగ్గరికెళ్ళు. పో అక్క అంటూ మాట వినకుండా ఆటల్లో మునిగిపోయింది మౌనిక. సీత చెల్లెలు. సీతకి 20 సంవత్సరాలు, మౌనిక 16 సంవత్సరాలు. తండ్రి వెంకట్రావు ఆ ఊర్లో కూలి పని చేసి పిల్లల్ని సాకుతాడు. సీత 6వ తరగతి వరకు చదివింది. మౌనిక 10th క్లాస్ చదువుతోంది. సర్కార్ స్కూల్లో. చాలా పేద కుటుంబం. అయినా కానీ కూతుళ్ళంటే పంచప్రాణాలు వెంకట్రావుకి. కూలి పని చేసి అప్పుడే ఇంటికి తిరిగి వచ్చిన వెంకట్రావును చూసి, నాన్న ఇప్పుడే వస్తున్నారా? అవును తల్లి, కాసిన్ని మంచినీళ్ళివ్వు అనగానే అప్పుడే ఎత్తుకొచ్చిన కుండలో నుండి నీళ్లు తీసి తండ్రి చేతికిస్తుంది. అరుగు మీద కూర్చొని నీళ్లు తాగి కాస్త సేద తీరుతాడు. ఇక మంచినీళ్లు పట్టుకొచ్చి ఇంట్లో పెట్టింది పార్వతమ్మ. వారు, రాత్రికి ఏం కూర వండుతావే? ఏం కూరగాయలు లేవు, ఏమైనా తీసుకొచ్చారా? తీసుకొచ్చానే, వంకాయలున్నాయి, ఆ సంచిలో చూడు అంటుంటే సీత తండ్రి తీసుకొచ్చిన సంచిని ఓపెన్ చేసి చూసి వంకాయలు తీసి తల్లి చెప్పకుండానే కట్టెల పొయ్యి మీద వంట పూర్తి చేస్తుంది. వంట చేసి వండిన గిన్నెలని ఇంట్లో పెట్టేసరికి రాత్రి 8 కావస్తుంది. అంతలో ఇంట్లో ఎవరైనా ఉన్నారా అమ్మా అన్న పిలుపు వినిపించగానే, ఎవరు అంటూ బయటకొస్తుంది సీత. అమ్మా, చాలా దాహంగా ఉంది, కాసిన్ని మంచినీళ్ళిస్తారా? తప్పకుండా ఇస్తాను అంటూ లోపలికెళ్ళి చెంబులో నీళ్లు తీసుకొచ్చి అతని చేతికిస్తుంది. ఆయన తాగి, అమ్మా ఇంకిన్ని కూడా కావాలి అనగానే సరే అంటూ లోపలికెళ్ళి అదే చెంబులో తీసుకొనొచ్చింది. అక్కడ ఒక సారుంటారు, ఆయనకు కాస్త ఇస్తారా తల్లి? నాకు కాస్త పనుంది అని చెప్పగానే, మీరే ఇవ్వచ్చుగా, అతను ఎవరో నాకు ఎలా తెలుస్తుంది? ఈ ఊర్లో రోడ్లు, వాటర్ ట్యాంక్స్ కట్టడానికి వచ్చాడమ్మా. ఈ ఊరిని కాంట్రాక్ట్ తీసుకొని అదిగో అతనే, ఆ సారే ఈ ఊరిని బాగు చేస్తున్నాడమ్మా. అవునా? ఆయనకేం అవసరం ఈ ఊరిని బాగు చేయించడానికి? ఆయన ఓ పెద్ద ఇంజనీర్ తల్లి. కాంట్రాక్ట్ తీసుకుంది మాత్రం ఈ ఊరి ఎమ్మెల్యే. మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అని చెప్పగానే, సరే అండి ఇస్తాను అంటూ అక్కడి నుండి ఇంజనీర్ సార్ దగ్గరికి పోతుంది పాప. సీత నీళ్ళ చెంబు తీసుకొని ఇంజనీర్ సార్ దగ్గరికి పోతుంది. అతను ఎక్కడున్నాడో కనిపించట్లేదు. అతను చూపించిన వైపు చూసింది. కాస్త చీకటిగా ఉంది. ఎవరో 6 అడుగుల కటౌట్, వెనుక నుండి చాలా ఫిట్గా ఉన్న బాడీ. అతడి డ్రెస్ కలర్ కూడా కనిపించట్లేదు. చీకట్లో బాడీ స్ట్రక్చర్ మాత్రమే కనిపిస్తోంది. కాల్ మాట్లాడుతున్నాడు అనడానికి సంకేతంగా అతని మాటలు వినిపిస్తున్నాయి. అంటే మొబైల్ కనిపించట్లేదు. బ్లూటూత్ పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఇక అతన్ని ఎలా పిలిచి వాటర్ ఇవ్వాలో అర్థం కావట్లేదు. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఇంత పెద్ద ఇంజనీర్ దగ్గర వాటర్ లేవా అని. అంటే అప్పుడే దిగారన్నమాట. పని స్టార్ట్ చేయలేదు బాబుగారు. విజిట్ చేయడానికి వచ్చారు. ఇక మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరికెళ్ళి చెంబుని చేతులతో రుద్దుతోంది టెన్షన్తో. ఎంతసేపు నిలబడాలి అని సారు అనింది. అయ్యో, పాపకి ఇంగ్లీష్ రాదు, మరేం చేద్దాం చెప్పండి. పలకలేదు ఇంజనీర్ సారు.
మళ్ళీ కాస్త గట్టిగా ఓ సారు అనింది. అప్పుడు వెనక్కి తిరిగి చూశాడు బాబు. ఫేస్ కనిపిస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు కదా? అబ్బే, ఆ చీకట్లో ఏం కనిపించట్లేదు. కానీ షార్ప్ నోస్ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మిగతావి ఆమె చూపులకి అంతుచిక్కలేదు. ఇక నీళ్ళ చెంబు అతడి ముందు పెట్టింది. దాన్ని చేతిలోకి తీసుకొని థ్యాంక్స్ అన్నాడు కాల్ మాట్లాడుతూనే. ఇక అతని థ్యాంక్స్కి చిన్నగా నవ్వి వాటర్ తాగి చెంబు ఎప్పుడు ఇస్తాడా అని చూస్తూ ఉంది. కాల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ వాటర్ మీద లేదాయే మన ఇంజనీర్ సార్కి. ఇక వాటర్ తాగుతూ కాల్ మాట్లాడేసరికి ఓ 15 నిమిషాలు పట్టింది పాపకి. విసుగొచ్చి సారు అంది మళ్ళీ. ఆమె వైపు తిరిగి కళ్ళెగరేశాడు. చెంబు అనింది. వాట్ అన్నాడు. చెంబు అని వేలితో చూపించింది. హో సారీ సారీ అంటూ వాటర్ తాగి చెంబు తీసి ఆమె చేతిలో పెట్టి థ్యాంక్స్ అని చెప్పి కాల్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక అక్కడి నుండి ఇంట్లోకొచ్చింది సీత. ఎక్కడికెళ్ళావమ్మా అన్నాడు వెంకట్రావు ఇంట్లోకొస్తున్న కూతుర్ని చూసి. అది నాన్న, మన ఊరిని బాగు చేయడానికి వచ్చిన ఇంజనీర్ సారు దాహంగా ఉంది అంటే నీళ్ళివ్వడానికి వెళ్ళాను నాన్న. సరే తల్లి, ఆకలిగా ఉంది, అన్నం పెట్రా అన్నాడు ప్రేమగా. రోజు కూతురు పెడితేనే తిన్నట్లుంటుంది మరి. ఇక కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చి అందరికీ వడ్డిస్తుంది సీత. చక్కనైన కుటుంబం, చింతలేని కుటుంబం, ఇలాంటి ఆడంబరాలు లేకుండా నిశ్చింతగా బ్రతుకుతున్న కుటుంబం. రోజంతా కూలి పని చేసుకొని రాత్రి మాత్రం అందరితో కలిసి ప్రేమగా తిని కంటి నిండా నిద్రపోతే అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. కొందరికి ఆస్తులుంటాయి కానీ తింటే అరగదు, కంటి నిండా నిద్ర పట్టదు, ఒంటి నిండా దీర్ఘకాలిక వ్యాధులు. అందుకే అరిగించుకునే శక్తి, పడుకోగానే నిద్రపట్టే అదృష్టం ఎంతమందికి దొరుకుతుంది? ఇక స్టోరీలోకి పోదాం. అందరూ ముచ్చట్లు చెప్పుకుంటూ తినేసి ఒకే దగ్గర పడుకున్నారు. ఇక పక్షుల కిలకిల రావాలతో తెల్లవారుజామున మెలకువ వచ్చింది సీతకి. ఆరు బయట కలాపి చల్లి ముగ్గు వేసి ఇంట్లోకొస్తుంది. ముగ్గు చాలా ముచ్చటగా ఉంటుంది. ఇక ఇంట్లో పనులన్నీ చకచకా చేసి పొలానికి వెళ్ళింది సీత. అప్పుడే సిల్వర్ గ్రే కలర్ కార్ వచ్చి సీత ముందు ఆగగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనకడుగేసింది. కార్ డోర్ ఓపెన్ చేసుకుని కార్లో నుండి ఒక కాలు బయట పెట్టగానే ఎవరా అని చూస్తూ ఉంది సీత. బ్లాక్ కలర్ షూ, యాష్ కలర్ ఫార్మల్ పాయింట్. ఇక కార్లో నుండి మొత్తంగా దిగి సీదా ముందు నిలబడ్డాడు. వైన్ కలర్ షర్టులో కళ్ళకు షేడ్స్ తీసి షర్టుకి తగిలిస్తూ డాషింగ్ యాటిట్యూడ్తో ఎదురుగా ఉన్న సీతని చూసి నొసలు చిట్లించాడు. హే, హూ ఆర్ యూ అన్నాడు మన ఇంజనీర్ సారు. ఏంటి బాబు, రాత్రి నీళ్ళిచ్చిన పాపని హూ ఆర్ యూ అంటున్నావా? ఎదురుగా ఉన్న పాప అవతారాన్ని చూసి ఆమెకు అతను మాట్లాడేది ఏం అర్థం కాలేదు. వింతగా చూస్తూ ఉంది. హే, యు ఆర్ ఏ డీఫ్. ఒరేయ్ బాబు, ఇంగ్లీష్లో మాట్లాడితే అర్థం కావద్దా దానికి? అయినా కానీ అలాగే వింతగా చూస్తుంటే బాబులో యాంగర్ మోడ్ ఆన్ అయ్యి ఆమె ముందుకు వచ్చి నీకే చెప్పేది, చెవులు వినిపించట్లేదా అంటున్న అతని మాటలకి మీరేం మాట్లాడుతున్నారు సారు అనింది. ఇక బాబుకు అప్పుడు అర్థమైంది పాపకి ఇంగ్లీష్ అర్థం కాదని. నుదురు ముడేసి చూస్తూ నువ్వు చదువుకోలేదా అన్నాడు. 6వ క్లాస్ దాకా చదువుకున్నానండి. 6వ క్లాస్ అంటుంటే ఆయనకి అర్థం కాక వాట్ అన్నాడు. 6 సారు అనింది సీత వేళ్ళు చూపిస్తూ. వింతేనా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ 6th స్టాండర్డ్నా అన్నాడు. అవును అన్నట్లు తలూపింది. సరే కానీ కారు వస్తుంటే అడ్డంగా నిలబడతారా ఇడియట్ అన్నాడు. అయ్యో చూసుకోలేదు సారు అనింది. 6th క్లాస్ వరకు చదివావు కదా, సారు ఏంది, సార్ అని పిలు అన్నాడు. తలూపింది సరే అన్నట్లు. సర్లే, నువ్వు ఎలా పిలిస్తే నాకేంటి కానీ నా కార్ నీ కళ్ళకు కనిపించట్లేదా? దూసుకుంటూ వచ్చేస్తున్నావు. కాస్త ఎదురుగా ఏముందో చూసుకో. అయినా నీ అవతారం ఏంటి ఇలా ఉంది? మీ ఊర్లో అందరూ ఇంతేనా? నువ్వు ఒక్కదానివే ఇలా ఉంటావా అన్నాడు ఫేస్ చిరాగ్గా పెట్టి. పాప డ్రెస్సింగ్ సెన్స్ అలా ఉంది మరి. ఏమైంది సారు, నేను బాగాలేనా అనింది అమాయకంగా ఫేస్ పెట్టి. నువ్వు ఎలా ఉంటే నాకేంటి, కార్ ముందు నుండి తప్పుకో అన్నాడు. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యంగా చూస్తూనే పక్కకు జరిగింది. కార్లో కూర్చొని కార్ని రయ్యమనిపించాడు. సీత వెళ్ళిన అతన్ని క్షణం చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది.
ఇక ఇంజనీర్ సార్ కన్స్ట్రక్షన్ ప్లేస్కి చేరుకొని ఆ ఊర్లో ఏమేం వసతులు నిర్మించాలో ప్లాన్ గీసుకొని ఇంత ప్లేస్ కావాలి, ఇంత మనీ కావాలి, అంత ఎమ్మెల్యేతో మాట్లాడి వర్క్ చేసే కూలీలు కూడా ఎంతమంది కావాలి అన్ని డీటెయిల్స్ చెప్పి పంపించమన్నాడు. ఇక ఆ రోజు మంచి రోజు కావడంతో ఊర్లో ఏ మంచి పనైనా సీతతోనే మొదలు పెట్టిస్తారు. ఇది న్యూ స్టోరీ. ఎలా ఉందో చెబితే నెక్స్ట్ పార్ట్ రేపు అప్లోడ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.